హరహర మహాదేవ శంభో శంకర అంటూ నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. పచ్చని అడవుల మధ్య శివమాలధారణ స్వాములు పాదయాత్ర చేస్తూ శివనామస్మరణ శరణఘోషలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సుదూర ప్రాంతాల నుండి వందల కిలోమీటర్లు నడిచి వస్తున్న భక్తులతో నల్లమల అటవీ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వస్తున్నామయ్య శ్రీశైలం అంటూ శివభక్తుల భజనలతో నల్లమల శోభాయమానంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట, అమరాబాద్లోని నల్లమల అటవీ ప్రాంతంలో శివస్వాములు చేస్తున్న పాదయాత్రపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న దట్టమైన నల్లమల అటవీ మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. ఈ నెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి నల్లమల మీదుగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని దారులు కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికి నేను 24 సంవత్సరాలు అవుతుంది మాలయ్య బట్టి 6 సంవత్సరాలు పాదయాత్ర చేసిన. ఇంకా మాకేందంటే కంటిన్యూగా దేవుడు అనుకూలంగా పెట్టిండు కాబట్టి మా మొక్కువాడి నుండి మేము పోతూనే ఉంటాం, మాల వేస్తూనే ఉంటాం. ఇక కామన్గా ఏముంటుందంటే రోడ్డు మాకు ఇబ్బంది, ఇక్కడ మంచిగానే సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఏమంటే మనకు రోడ్డు ప్రాబ్లం నుండి మననం నుండి వటవర్లపల్లికి రోడ్డు ఇబ్బంది ఉంది. అడవి ప్రాంతం కాబట్టి అక్కడ కొంచెం సౌకర్యాలు కలిగా చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే మేము బరువు మోయలేము ఆ అడవి ప్రాంతంలో. మహాశివరాత్రి పర్వదినాన ఆ శివయ్యను దర్శించుకోవాలన్న తలంపుతో లక్షల మంది భక్తులు కాలినడకన శ్రీశైల శైవక్షేత్రానికి చేరుకుంటున్నారు. అలా కాలినడకన లక్షల సంఖ్యలో పాదయాత్రగా వెళ్తున్న శివమాలధారణ స్వాముల రాకతో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోతోంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా స్వాములు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఎండలో చెప్పులు లేకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మార్గమధ్యంలో చెట్టు, పుట్ట, రాయి, రప్ప అనే తేడా లేకుండా కట్టిక నేలపై శివస్వాములు సేద తీరుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి వటవర్లపల్లి వరకు ఓం నమ శివ మననూరు వరకు కొద్దిగా పర్లేదు శివ. మన భక్తులు ఇక్కడ నుంచి అక్కడక్కడ టెంట్లేసి సాములకు గంగా భిక్ష చేస్తున్నారు. కాకపోతే మననూరు నుంచి ప్లస్ అర్ధలింగం నుంచి వటవర్లపల్లి వరకు మధ్యలో అడవిలో సాములకు కొద్దిగా తోవ పెద్దగా గవర్నమెంట్ నుంచే అవుతుంది. తోవ పెద్దగా చేస్తే ఇంకా చాలా భక్తులు పాదయాత్ర చేసుకోగలరు శివ. ఆ అర్ధలింగం నుంచి చాలా తిప్పలుంది సాములకు, వాటర్ దొరకదు సాములకు, రాళ్ళు కోటిలింగాలకి వెళ్ళి నడిచే వరకు సాములు కొద్దిగా బెదిరిస్తున్నారు శివ. మరోవైపు శివమాల ధరించిన భక్తులు పాదయాత్ర ద్వారా శివనామస్మరణ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కొండలు, గుట్టలు, బండరాళ్లు, ముళ్లకంపల వంటివి ఎన్నడ్డొచ్చినా శివయ్యపై ఉన్న ఆధ్యాత్మిక చింతనతో అవన్నీ దాటుతూ శ్రీశైలం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. శివమాల వేసిన భక్తులతో పాటు సివిల్ డ్రెస్ లో కూడా భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. ఇక్కడ శ్రీశైలం యాత్ర 10 సంవత్సరాల రావటి మేము ఇక్కడ మాకైతే ఇప్పటికీ అన్నీ మంచిగానే ఉన్నాయి. సౌకర్యాలు పోనీకే రానికే ఎలాంటి బాధలు ఏం లేవు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం. మా సాములు కూడా అందరూ మంచిగానే సేవంగా పోతున్నారు. ఇక కొన్ని ఏంటంటే సాములకు బొగ్గలు వచ్చి కొంచెం తిప్పలు ఉంది, కానీ అయినా భరించుకొని మంచిగానే వస్తున్నారు, నడుస్తూనుండ్రు. టాబ్లెట్లతోన అట్లా ఇట్లా వెళ్ళి వస్తున్నాము. ఇప్పటికైతే సేమనే వెళ్తున్నాం మళ్ళా నా దగ్గరికి. ఓం నమః శివాయ. ఇటు అచ్చంపేట నుండి శ్రీశైలం వరకు దాతలు అన్నదాన కార్యక్రమాలు, మంచినీటి వసతి, పండ్ల పంపిణీ, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేస్తున్నారు. పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే స్వాములకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొస్తున్నారు. షామియానాలో ఉచిత భోజనం, మంచినీటి సౌకర్యాలతో పాటు అల్పాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పాదయాత్రతో వచ్చిన శివస్వాములకు అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల దారిలోని మన్ననూరు, ఫరహాబాద్, వట్టువర్లపల్లి, రాసమల్లబావి వద్ద గత పుష్కర కాలంగా దాతలు సేవలందిస్తున్నారు. మేము గత 5 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాము. శివరాత్రి ఒక వారం ముందనగానే వెళ్తున్నాము. వచ్చే దారి నుంచి మాబ్నార్ నుంచి ఇక్కడ దాకా ఉమామహేశ్వరం వరకు మంచి అన్నదానములు అవన్నీ బాగానే చేస్తారు. ఇంకా కొంచెం మెడికల్ క్యాంపులు అవన్నీ బాగానే పెట్టారు, కానీ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది అక్కడక్కడ. ఎందుకంటే శివస్వాములకు కొంచెం స్నానాలు అవి చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, దాని గురించి కొంచెం ఇంకా వాటర్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికైతే పర్లేదు, మంచిగానే చేస్తారు. ఇకపోతే కాలినడకన వెళ్లే శివస్వాముల ఆకలి తీర్చడంలో దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు చురుకైన పాత్ర పోషిస్తోంది. అచ్చంపేట శ్రీశైలం నల్లమల అభయారణ్య మార్గంలో ప్రతి ఏటా 25కు పైగా అన్నదాన కేంద్రాలు వెలిశాయి. మన్ననూరు తర్వాత వటువర్లపల్లి వరకు ఎక్కడ కూడా వీరికి తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని, వటువర్లపల్లి తర్వాత మళ్లీ దోమలపెంట వరకు ఇదే పరిస్థితి ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివస్వాముల సాయంతో నడుస్తుంది, ఇక్కడ వచ్చే యాత్రికుల సాయంతో నడుస్తుంది. మేము 4 రోజులు కంటిన్యూగా ఈ ఒక అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం స్వామి. ఈ రోజు నుండి మొదలు పెట్టినాము. 4 రోజులు పెడతాం స్వామి. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 4 రోజులు అయితే ఇక్కడ మేము అన్నదానం పెట్టినా కూడా శివస్వాములు అందరూ పాదయాత్ర స్వాములు అయిపోయి ఉంటారు. అది కాకుండా ఇక్కడ గ్రామ శివులు మనకంతా సహాయం చేస్తారు స్వామి. షెడ్ గిడ్డు అంతా వేసిస్తారు. మరియు ఇక్కడ స్థలం కూడా కొన్నాం స్వామి. ఇక్కడ శాశ్వతంగా అన్నదాన కార్యక్రమము శివస్వాముల కోసం పెడదామని మా ఒక కోరిక. ఇటు పాదయాత్ర చేసే భక్తులకు అటవీశాఖ అధికారులు పలు ఆంక్షలు విధించి సూచనలు చేస్తున్నారు. అటవీ మార్గంలో వెళ్లే శివస్వాములు నీళ్ల బాటిల్ ఉంచుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు జ్వరం, తలనొప్పి, జలుబు మాత్రలు వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు అధికారులు సూచించిన మార్గంలోనే వెళ్లడం సురక్షితమని, కొత్త మార్గం ద్వారా వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ పలు ఆంక్షలు విధించారు. మేము పాదయాత్ర చేసే స్వాములకు సరిపడు మెడిసిన్స్ అంటే వాళ్ళు ఎండలో నడవడం వలన వాళ్ళకు డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. వేరే వేరే వాటర్ తాగడం వలన జలుబు, దగ్గు అలా వస్తూ ఉంటాయి. వాటికి తగ్గట్టు కోల్డ్కి సంబంధించినవి, కాఫ్కి సంబంధించినవి, తర్వాత డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ మెడికేషన్స్. కొందరికి వేరే వాటర్ తాగడం వలన కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, డిహైడ్రేషన్. అవి కాకుండా అవి తగ్గించడానికి వాటికి సరిపడు మెడిసిన్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం అన్నమాట. ఇటీవల నల్లమలలో చెలరేగిన మంటల కారణంగా పాదచారులపై అటవీశాఖ అధికారులు డేగగన్ను పెట్టారు. పాదయాత్రగా వచ్చే శివస్వాములు భక్తులకు అటవీ పోలీస్ శాఖలు ప్రత్యేక సూచనలు చేస్తోంది. నల్లమలలో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ప్రత్యేక ఆంక్షలు విధిస్తోంది. అమరాబాద్ అభయారణ్యంతో పాటు రక్షిత ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అడవి జంతువుల నుండి స్వాములకు ప్రాణహాని కలగకుండా అటవీ మార్గంలో సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. మనకి శివరాత్రి అప్పుడు చాలామంది అంటే శివస్వాములు అందరూ పాదయాత్ర చేస్తూ ఉంటారు. మన మన్నూరు చెక్ పోస్ట్ నుంచి దోమలపెంట చెక్ పోస్ట్ వరకు పాదయాత్ర అనేది కొనసాగుతుంది. అంటే మన ఫారెస్ట్లో, పర్టికులర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో. దానికోసం మేమేం చేస్తున్నామంటే మేము వాళ్ళకి వెళ్ళే దారిలో ఎక్కడ కూడా ఆగి కొంచెం నిప్పు పెట్టకుండా అంటే చూడవలసిందిగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు లాస్ట్ టైం ఏమైందంటే ఇలానే కొంతమంది ఆగి ఫారెస్ట్లో వాళ్ళు టీ కోసం అని ఆగి పెట్టుకొని అది ఆపకపోవడం వల్ల అక్కడి నుంచి పెద్ద ఫైర్ అనేది ఇన్సిడెంట్ తౌసిపెంట్ ఏరియాలో జరిగింది. సో అలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉండడానికి మేము వాళ్ళకి ముందే రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు శివరాత్రిని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల నుంచి
గురువారం నుంచి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. శ్రీశైలం కాలినడకన వెళ్లిన శివస్వాములు తిరుగు ప్రయాణం కోసం జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 9 రోజుల పాటు 500 బస్సులను శ్రీశైలానికి నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పాదయాత్ర శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు అంటున్నారు. 100 కిలోమీటర్ల దూరం నుంచి మండు టెండలను సైతం లెక్క చేయకుండా పొడిమి తల్లి వేడికి పాదాలు ఒబ్బలెక్కుతున్నా మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామ స్మరణతో కైలాస ద్వారం చేరుతున్నామని శివస్వాములు పులకించిపోతున్నారు.